హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిగిలిన అన్నంతో ఎగ్ రైస్ రెడీ చేసుకుందాం. మిగిలిన అన్నం అంటే మనకు నైట్ వండినది మార్నింగ్ వండినది నైట్కి ఇలా మిగిలిపోతుంది కదా. అలాంటి టైంలో అన్నం అలా తినలేం కదా. తినలేని టైంలో మనం అందరు కొంచెం ఇష్టపడేటట్లు ఉండాలి కదా. దానికోసం ఎగ్ రైస్ రెడీ చేసుకుందాం. దీనికి ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని 3 టేబుల్ స్పూన్, కొంచెం బిర్యానీ ఆకు ఒకటి, లవంగాలు ఒక మొగ్గ ఉంటే 1-2 లవం మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క వేయండి. దాల్చిన చెక్క వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి మనం వేసుకునే ఎగ్లో నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడుతూ జీలకర్ర అలా ఉంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది. దానిలో కొంచెం ఆనియన్స్ వేసుకుని చక్కగా వేగనివ్వండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. వేసి వేగనివ్వండి. ఉల్లిపాయ వేగటం వేరు, మగ్గటం వేరు. ఉల్లిపాయ వేగింది అంటే క్రంచీగా కొంచెం క్రిస్పీగా వస్తుంది. మగ్గటం అంటే మెత్తగా ఉంటుంది కదా. నేను కొన్ని కూరల్లో మీకు చెప్తూ ఉంటాను, ఉల్లిపాయ మగ్గటం అని చెప్తుంటా. దీనిలో వేగనివ్వండి, హై ఫ్లేమ్లో పెట్టే వేగనివ్వండి. ఇలా వేగిన ఉల్లిపాయలు మనకి తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరుగా తెలుస్తుంది. ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. అలా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యేటట్లు వేగనివ్వండి. ఈ వేగుతున్న ఉల్లిపాయలలో మనం సరిపడా సాల్ట్, మనకు టేస్ట్ రుచికి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా ఎంత తింటే అంత సాల్ట్ వేసుకుని మళ్ళీ చక్కగా వేగనివ్వండి. ఈ వేగిన దానిలో పసుపు, కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకుని చక్కగా కదుపుకోండి. తర్వాత మీ రుచి అంటే దీనికి బాగానే పడుతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. వేసుకుని చక్కగా వేగనివ్వండి. ఈ వేగనిచ్చిన దానిలో ఎగ్స్ పగలగొట్టి ఒకదాని తర్వాత ఒక ఎగ్ ఇలా పోస్తూ అలా కదపకుండా 1 నిమిషం పాటు అలా ఉంచి, ఆ ఎగ్ పోసిన తర్వాత కొంచెం కదపనట్టుగా అలా కదపండి. కదిపితే మళ్ళీ ఆపండి. ఆపితే ఏంటంటే అది ఏగుతుంది కదా. ఏగిన తర్వాత చిన్న ముక్కలు అవుతాయి అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే కొందరు అడుగు అంటుంది అని దానికోసం అడుగు అంటకుండా ఉండటానికి వెనకాల వేస్తున్నాం. అది కూడా ఇప్పుడు మళ్ళీ మనం 5 మినిట్స్ వేగనిస్తాం కాబట్టి బాగా ఫ్రై అయిపోతుంది. ఆ ఎగ్స్ ఇలా చిన్న ముక్కలుగా వచ్చేటట్లు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేస్తున్నప్పుడు బాగా మగ్గితేనే బాగుంటుంది. కొంచెం మనకి మసాలా ఉంటుంది కదా, మనం ఇంట్లో రెడీ చేసుకుంటాం, మనం పొడి మసాలా అంటాం. అలాంటి మసాలాని వేసుకున్న దానిలో కలపనిచ్చి తర్వాత మనం మిగిలిన రైస్ ఏవైతే ఉందో ఆ మిగిలిన రైస్ని దానిలో వేసేయండి. వేసేసి చక్కగా కదుపుకోండి. మళ్ళీ మిగిలిన రైస్ వేస్తూ ఉన్న రైస్ అంతా వేసేసుకుని అలా కదిపేసి మీరు మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు అనేది నేను కొంచెం ఉంచాను. ఆ ఉంచిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాని అట్లా పైన వేసుకుంటూ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా పైన వేసుకుంటూ అలా మగ్గనిస్తూ అలా ఉంచండి. ఉంచిన దాన్ని చక్కగా కదుపుకోండి. ఒక్కసారి వేసేసి, అది ఉల్లిపాయలు కూడా వేసాను చూడండి, వేసేసి అలా కలుపుకుని అలా ఒక 2 మినిట్స్ అలా ఉంటే చక్కగా పడుతుంది. అంతే, ఈజీ అయిన మిగిలిన అన్నంతో ఎగ్ రైస్ రెడీ. చూసుకోండి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.